భక్త, ఏమిటి నీ కోరిక? తల్లి, సిఎన్ఎం తెలుగు స్టోరీస్ ఛానల్ చాలా చిన్న ఛానల్. ఎవరూ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కనీసం వీడియో ఎండు వరకు కూడా చూడట్లేదు తల్లి. భక్తులారా, సిఎన్ఎం తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నాయన. ఒకప్పుడు రంగాపురం అనే ఊరిలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఇతడు కబుర్ల పోగు, పని పాట లేకుండా కబుర్లు చెబుతూ తిరుగుతుండేవాడు. శివయ్య భార్య పార్వతమ్మ అవసరమైతే తప్ప అనవసరంగా ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు. రావయ్యా రా, అయ్యా నీ కబుర్లు, పొద్దుననగా వెళ్ళావు కబుర్లు చెప్పడానికి, సాయంత్రం అవుతోంది ఇప్పుడు వస్తున్నావు. ఇలా పని పాట లేకుండా తిరుగుతూ ఉంటే మన జీవితాలు గడిచేదెలా? పార్వతమ్మ ఎంత చెప్పినా శివయ్య మాత్రం వినేవాడు కాదు. శివయ్యను నమ్ముకుంటే ఇక లాభం లేదనుకుంది. పార్వతమ్మ రోజు ఏదో ఒక కూలి పనికి వెళుతూ వచ్చిన డబ్బుతో శివయ్యకు వండి పెడుతూ ఉండేది. శివయ్య మాత్రం రోజంతా తిరుగుతూ కనిపించిన ఆడవాళ్లతో కబుర్లు చెబుతూ కాలం గడిపేవాడు. అత్తల మాటలు కోడళ్లతోనూ, కోడళ్ల మాటలు అత్తలతోనూ, భర్త మాటలు భార్యతోనూ, భార్య మాటలు భర్తతోనూ చెబుతూ ఉండేవాడు. చివరికి ఆ దారిన వెళ్లే బిచ్చగాళ్లను కూడా ఆపి మరీ కబుర్లు చెప్పేవాడు. కొద్ది రోజులకి కబుర్లు కాస్త గొడవల్లాగా మారిపోతాయి. రోజు ఎవరో ఒకరు వచ్చి పార్వతమ్మతో శివయ్య గురించి చెప్పి గొడవ పడుతూ ఉండేవారు. శివయ్య మాత్రం ఏమీ తెలియనట్టుగా కిటికీ దగ్గర నిలబడి బయట జరిగేదంతా చూస్తూ ఉండేవాడు. కానీ పార్వతమ్మ మాత్రం వచ్చిన వారికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. శివయ్య మీద పార్వతమ్మకు చాలా కోపం వస్తుంది. పార్వతమ్మ కోపంగా ఇంట్లోకి వచ్చి శివయ్యను నానా తిట్లు తిడుతుంది. అయినా నిన్ను ఇలా కాదు, రేపటి నుంచి ఇంట్లో పెట్టి తాళం వేస్తానుండు, అప్పుడు ఎలా బయటకెళ్తావో నేను చూస్తా. మరుసటి రోజు శివయ్యను గదిలో పెట్టి తాళం వేసి ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు అని చెప్పి తను పని కోసమని వెళ్ళిపోతుంది. కబుర్లు చెప్పడానికి ఎవరూ లేకపోవడంతో శివయ్యకు ఆ గదిలో ఒంటరిగా ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పార్వతమ్మ రోజు శివయ్యను గదిలో పెట్టి తాళం వేసుకొని వెళ్ళేది. శివయ్య ఈ విధంగా కాలం గడుపుతూ ఉంటాడు. కొంతకాలం తర్వాత శివయ్యకు ఒక ఆలోచన వస్తుంది. గోడకి కూడా కళ్ళు ఉంటాయని, చెవులు ఉంటాయని, వాటికి వినిపిస్తాయని, చూడగలవని. శివయ్యకు ఈ ఆలోచన రాగానే గోడవైపు కూర్చొని కబుర్లు చెప్పడం మొదలు పెడతాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత ఉన్నట్టుండి గోడలు బద్దలు కొట్టుకొని ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. శివయ్య ఒక్క క్షణం భయపడి నిర్ఘాంతపోతూ చూస్తుంటాడు. తల్లి, ఎవరు మీరు? మా ఇంటి లోపల ఎలా ప్రత్యక్షమయ్యారు? శివయ్య, నన్ను కబుర్ల దేవత అంటారు. నేను రోజు నీ కబుర్లు వింటూ ఉంటాను. నువ్వు చాలా బాగా కబుర్లు చెబుతూ ఉంటావు. నీ కబుర్లకు మెచ్చి నీకు నేను ఈ బహుమతి ఇస్తున్నాను, స్వీకరించు శివయ్య అంటూ కబుర్ల దేవత ఒక మూట బంగారం శివయ్యకు ఇస్తుంది. పార్వతమ్మ ఇంటికి రాగానే జరిగిందంతా చెప్పి సంతోషంగా జీవిస్తారు. అదే ఊరిలో రంగయ్య అనే వ్యక్తి పొలం పని చేసుకుంటూ బతికేవాడు. ఇతడికి శివయ్య గురించి తెలిసింది. వెంటనే శివయ్య దగ్గరకు వెళ్ళాడు. శివయ్య చాలా సంతోషంగా రంగయ్యతో పూసగుచ్చినట్లు జరిగిందంతా చెప్పి వెళ్ళిపోతాడు. ఇదేదో చాలా బాగుంది. నేను కూడా శివయ్యలాగా కబుర్లు చెప్పి కబుర్ల దేవతను మెప్పించి ధనం సంపాదిస్తాను. రంగయ్య అలా అనుకొని వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. శివయ్యలాగా ఇంటికి తాళం వేసుకొని గోడవైపు కూర్చొని కబుర్లు చెప్పడం మొదలు పెడతాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి కబుర్ల దేవత గోడ బద్దలు కొట్టుకొని ప్రత్యక్షమవుతుంది. కానీ కబుర్ల దేవత చాలా కోపంగా, చిరాగ్గా కనబడుతుంది. చి దుష్టుడా, ఆపురా నీ పాడు కబుర్లు, ఒక్క కబురు కూడా వినడానికి సొంపుగా లేదు. ఏమి కబుర్లు రావి? డబ్బు మీద ఆశతో నన్ను ఇలా ఇబ్బంది పెడతావా? ఉండు, నిన్ను శపిస్తాను దుష్టుడా అంటూ కబుర్ల దేవత తిట్టిపోస్తుంది.
అయ్యో తల్లి, నన్ను క్షమించు తల్లి. ఏదో డబ్బు మీద దురాశతో ఇలా చేశాను, నన్ను క్షమించు తల్లి. అంటూ రంగయ్య కబుర్ల దేవతను బ్రతిమలాడుకుంటాడు. శివయ్య అంటే తనకు ఏ పని పాట రాదు, కబుర్లు ఎంతో నిస్వార్థంగా చెబుతాడు. కానీ నువ్వు కష్టజీవివి, కష్టం చేసుకొని బతుకు. కబుర్ల దేవత ఇలా చెప్పి మాయమైపోతుంది. రంగయ్య బుద్ధి తెచ్చుకొని ఎవరు చేయాల్సిన పని వారే చేయాలని తిరిగి పొలం పనికి వెళ్ళిపోతాడు.